హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మా అపార్ట్మెంట్లో హోలీ చాలా బాగా సెలబ్రేషన్ చేస్తున్నారండి. ఆ, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని నేను కిందకు వచ్చాను. ఇదిగోండి పౌర్ణమి చందమామ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు. మా అపార్ట్మెంట్ నుంచి అండి ఇది. ఇక్కడ చాలా నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారండి మా అపార్ట్మెంట్స్లో. అందుకనే అన్ని పండగలు బాగా చేస్తారండి. కాముని దహనానికి చూడండి ఎలా అరేంజ్ చేశారో. ఈ కింద ఇలాగా కొద్దిగా ఇసుక వేసారండి. ఇసుక వేసిన తర్వాత ఈ చెక్క ముక్కలన్నీ పెట్టారండి. పెట్టిన తర్వాత రౌండ్గా రంగోలీ వేసారు. బాగుందండి ఆ ముగ్గు వేయడం. అది ఇదిగోండి కాలుస్తున్నారు. అందరూ వచ్చి ఇక్కడ ఏదో చిన్నగా పూజ చేశారండి. పూజ చేసి ఇలా కాల్చారు. కొబ్బరి బొండం మీద హారతి కర్పూరం పెట్టి ఇలాగ లోపల వేసారు కొబ్బరి బొండాన్ని. దానివల్ల ఇదంతా అంటుకుందండి. అది అంటుకుని వెలుగుతున్నప్పుడే వీళ్ళందరూ చుట్టూరు వాటర్తో నీళ్ళు వేస్తున్నారండి. నాకేంటో తెలియదు, ఇదంతా ఫస్ట్ టైం నేను చూడడం. ఇదిగోండి చుట్టూరు నీళ్ళు వేస్తున్నారండి అందరూ తిరుగుతని. ఇలాగ 3 సార్లు తిరిగారండి. 3 టైమ్స్ 3 రౌండ్స్ వేసారు. వీళ్ళతో పాటు నేను కూడా రౌండ్ వేసానండి వాటర్ వేస్తా. చూడండి ఎంత బాగా చేస్తున్నారో వీళ్ళు. ఇదంతా నాకు తెలియదండి, వాటర్ వేయడం అదంతా నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడడం. ఇది వీళ్ళు లోపల వేయమని నువ్వులు ఇచ్చారండి, వైట్ నువ్వులు. అది నాకు కూడా ఇచ్చారు. సరే నేను తీసుకున్నాను. మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. నేను అక్కడ రాను, నా చేతికి ఇవి, నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళేసే అన్నారు. సరే నేను కూడా తీసుకుని వైట్ నువ్వులండి ఇదిగోండి ఈ మంటలో పెరుగుతున్న మంటలో వేసేయాలి. అలాగే నేను కూడా మంటలో వేసానండి. వేసి దండం పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా సెలబ్రేషన్ చేశారు. వీళ్ళకి నార్త్ ఇండియన్ వాళ్ళకి ఎక్కువ దేనికైనా సరే అండి సాంగ్స్ పెడతారు, డ్యాన్సులు చేస్తూ ఉంటారు. కానీ బాగుంటుందండి, ఎంజాయ్మెంట్గా బాగుంటుంది. మళ్ళీ మధ్యలో ఎవరైనా కొత్తగా అప్పుడు దాకా రాని వాళ్ళు కూడా వాళ్ళు వస్తే వాళ్ళు కూడా నీళ్ళు వేస్తూ ఉంటారండి. అందులో పూలు కూడా వేశారు. చూడండి కాలిపోయాక ఇలాగా ఉంది. ఇంకా లాస్ట్కి దండం పెట్టుకుంటున్నారు. ఇదిగోండి సాంగ్స్ పెట్టుకుని డ్యాన్సులు చేయడం. కానీ బాగుంటుందండి అపార్ట్మెంట్లో ఉంటే. ఏ చిన్న పండగైనా అందరూ కలుసుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇదండి ఇవండి మా అపార్ట్మెంట్స్. అందరికీ ఈ అయిన తర్వాత అండి అందరికీ కలర్స్ వేశారు, రాశారు అందరికీ. ఒకళ్ళు రాసుకున్నాము అందరూ. ఇదిగోండి మళ్ళీ అందరూ కలిసి వాటర్తో అయిపోయింది కదండి. మామూలుగా రౌండ్ తిరుగుతా డ్యాన్సులు చేస్తా రౌండ్ తిరిగామండి. ఇది ఎన్నిసార్లైనా అది మన మన ఇష్టం అంతేనండి. డ్యాన్సులు చేసుకుంటే తిరిగాము. బాగుందండి, చాలా బాగుంది ఇక్కడ. ఇలా అందరూ కలుసుకుని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ ఇదండి మా ఆంటీ వాళ్ళ ఇంట్లోని. మా అపార్ట్మెంట్లో పైన ఉంటారు ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అండి. వాళ్ళకి ఓన్లీ ముందు రోజున ఇలా పూజ చేస్తారంటండి. ఫాస్టింగ్ ఉండి నైట్ పూజ చేసి చందమామ వచ్చిన తర్వాత చూసి పూజ చేసిన తర్వాత వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అప్పుడు వీళ్ళు కూడా తింటారంటండి. చాలా బాగా చేశారండి. ఇయర్లీ వన్సే కదా అని ఎంత ఓపిక్గా చూడండి, ఎంత ఓపిక్గా ఫాస్టింగ్ ఉండడం అంటేనే కష్టం కదండి. అలా బాగుండి ఇలా అంతా చేశారండి. ఇది ఇంకా నెక్స్ట్ డే అండి హోలీ రోజున. అది ఫస్ట్దంతా హోలీ ముందు రోజున, ఇది హోలీ రోజునండి.
బాగా ఇంకేముంటుందండి ఇక్కడ కలర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడమేనండి. డ్యాన్సులు చేసుకోవడం, సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేసుకోవడం బాగా ఎంజాయ్ చేశారండి అందరూ. ఇక్కడ చాలామంది ఉంటారండి, చాలా ఫ్యామిలీ 600 వరకు ఉంటారు, పైనే ఉంటారండి ఈ అపార్ట్మెంట్స్లో. అందరూ కలుస్తారు కదండి, అందరూ అంటే అందరూ రాకపోవచ్చు, కొందరైనా వస్తారు. ఆ వచ్చిన వాళ్ళే ఒక 100 పైనే ఉండొచ్చండి. ఇది చూస్తుంటే మీకే తెలుస్తుంది కదండి, చాలామంది ఉన్నారు. ఇది హోలీ ఆడడం 12 నుంచి 3 వరకునండి. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇదిగోండి ఎవరికి వాళ్ళే కలర్స్ తెచ్చుకోవడం, వేసుకోవడం అండి. వాటర్ అంత యూజ్ చేయలేదు, ఏం అసలు వాటరే యూజ్ చేయలేదండి, ఓన్లీ పొడి కలర్సే వేసుకోవడం. ఈ బెంగళూరులో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది కదండి. మా అపార్ట్మెంట్స్లో అయితే ఇంకా లేదండి, పర్వాలేదు, బాగానే ఉంది, వస్తున్నాయి నీళ్ళు అయ్యి. ఇగోండి చూడండి డ్యాన్సులు చేయడం, సాంగ్స్ పెట్టుకుంటారు, డ్యాన్సులు చేస్తూనే ఉంటారండి. ఇవన్నీ కలర్స్ వీళ్ళు వాడింది ఆర్గానిక్ కలర్స్ అంటున్నారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ బాగా చేసుకున్నారండి. వాటర్ ఎక్కడ యూజ్ చేయలేదు, పొడి కలర్సే అందరూ వేసుకున్నారండి. గవర్నమెంట్ కూడా చెప్పానంటండి వాటర్ యూజ్ చేయొద్దని, తక్కువ యూజ్ చేయమని చెప్పారంట. మా అపార్ట్మెంట్ వాళ్ళైతే అసలు వాటర్ యూజ్ చేయలేదు. చూడండి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు డ్యాన్సులు చేసుకోవడం, ఆడుకోవడం. బాగుంటుందండి, ఇలా అందరూ కలుసుకుని ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇదే ఇండిపెండెంట్ హౌస్ అలా ఉంటే అక్కడ ఏం జరగవండి. ఇలా అపార్ట్మెంట్స్ ఏరియాలో అయితే చాలా అన్ని ఫంక్షన్లు బాగా జరుగుతున్నాయండి. అసలు ఎవరెవరో కూడా గుర్తుపట్టకుండా అయిపోయిందండి. కలర్స్ వేసుకుంటే ఎవరేంటో గుర్తుపట్టలేదు. నార్త్ వాళ్ళకైనా డ్యాన్సులు బాగా చేస్తారండి దేనికైనా. మా అపార్ట్మెంట్లో ఎక్కువ నార్త్ ఇండియన్సే ఉన్నారండి, సౌత్ వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ చాలా తక్కువ అండి. అందులోనూ తెలుగు వాళ్ళంటే చాలా తక్కువ అండి. తమిళియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. మండే హాలిడే ఏమో అండి, చాలామంది బాగానే వచ్చారండి, బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ అంతా 3 అయ్యిందండి ఇదంతా అయ్యేటప్పటికి, ఫంక్షన్ అంతా అయ్యేటప్పటికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.